సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్ కూడా అదే ఏ సినిమాకి కూడా ఏం తక్కువ చేయకుండా నా సినిమాలకి ఏదైతే ఇప్పుడు అన్నీ చూసాము మనం థియేటర్లో స్పీకర్లో సబ్బూఫర్లో బద్దలైపోవడం అమెరికాలో మొన్న ఇక్కడ ఫంక్షన్లో కూడా స్పీకర్లు పడిపోవడం మన ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా అటువంటి ఏం లేదు అన్ని సినిమాలు కూడా కానీ ఏదో మాకు బాగా కుదిరింది అలా అంటే భగవంతుడు అటువంటి సినిమాలు నేను చేయడం దానికి మరి ఆయన కూడా దాంట్లో పూని అద్భుతమైన మ్యూజిక్ అంటే అటు పాటలు కానివ్వండి అలాగే అటువంటి అంటే లార్జర్ దెన్ లైఫ్ అంటాను సినిమాలు కొని నా అన్ని లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి సినిమాలు అంటే ఇట్ ఇస్ ఆల్వేస్ మనం ఇవ్వాలి సరుకునిస్తే దానికి ప్రతిస్పందించి అద్భుతమైన ఇప్పుడు మ్యూజిక్ ఇవాళ మా కాంబినేషన్ ఏంటనే ఇక థియేటర్లు దద్దరిల్లిపోయి మళ్ళీ అక్కడ పాటలకు కూడా ఇక అభిమానులు అయితేనేమి మా ప్రేక్షకుల దేవుళ్ళు అయితేనేమి వాళ్ళంతా కూడా వయసుతో పరిమితం లేకుండా ముసలాళ్ళ నుంచి చిన్న పిల్లల దాకా కూడా స్టెప్పులు వేస్తూ ఒక రకంగా మేము చేసేది ఏమిటంటే కొన్ని రాగాలతో రోగాలు ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాను కూడా చెప్తున్నాను కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చు అంటాం నిజంగా మా సినిమాలను రోగాలు నయం చేసి చాలామంది ఎప్పుడు ముందు కుర్చీకి పరిమితాన్ని ముస్తాడు కూడా లేచి ఇవాళ సినిమాలకి డ్యాన్స్ చెప్పలేస్తున్నాను అంటే వాళ్ళలో ఒక నరాల్లో ఒక ఈ కదలిక అంటే పిల్లలు అందరూ కూడా ఇంకా కనెక్ట్ అయిపోయాం ఇంకొక నెక్స్ట్ ఒక 2 జనరేషన్స్కి సో అలా ఆ సంతోషం అంతే ఒక తమ్ముడికి ఒక అన్న ఇచ్చే సంతోషంతో ఇచ్చే కానుక నందమూరి తమన్ గారికి ఈ పోర్ష్ కారు పోర్ష్ క్యామీ ఇచ్చేదంతే అది అమ్మా ఇప్పుడు మేము చేసని ఇప్పుడు మాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది అది ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అసలు 12 యూనిట్లతో చేసిన అలా అప్పుడు ఏర్పడిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అదే అలాగే బ్లడ్ క్యాన్సర్ ల్యూకేమియా ఇవైతేనేమి అన్నీ కూడా ఎక్కడికక్కడ మీరు ఇప్పుడు లోపల బాటిల్ చూడండి ఎంత అద్భుతంగా పిల్లలకి వాళ్ళే ఏదో ఒక క్లాసోఫోబియా కాకుండా ఏదో ఒక 4 గోడల ఏదో గదిలో ఉన్నాం లేకపోతే ఒక ఉపస్థ మండూకంలాగా ఏదో కప్పల దీంట్లో ఉన్నట్టు బావిలో ఇదే ప్రపంచం అంటే ఇక దీనికి మనకి అన్న ఒకటి ముందు ఈ ఆసుపత్రే నాడు మరి ఆ పుణ్య దంపతులు అమ్మగారు కోరికమేరకు రామారావు గారు ఈ క్యాన్సర్ హాస్పిటల్ ని ప్రారంభించడం నిర్మాణ పనులు ప్రారంభించడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత 10 ఏళ్ళు పట్టింది హాస్పిటల్ పూర్తి కావడానికి మన ఆయన కూడా అటు ఎంపీ ల్యాడ్స్ అయితేనేమి ఇటు టాటా షోరబ్జీ ఫౌండేషన్ ఆ రోజు 7.5 కోట్లు ఎంతోమంది బోర్డు మెంబర్స్ అయితేనేమి తులసి పోలవరపు గారు కీర్తిశేషులు అలాగే మా వెంకటేశ్వర్లు అయితేనేమి కాకతీయ సిమెంట్స్ ఎంతోమంది నాకు ముందు బోర్డు డైరెక్టర్స్ చైర్మన్స్ అయితేనేమి ట్రస్టీ మెంబర్స్ అయితేనేమి వాళ్ళందరి డాక్టర్సు నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరూ ఒక కృషి ఫలితమే సో ఇవాళ యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి యువత మనకుంది శక్తి అని వారి కాలంలో బల్ప దురదృష్టకరం వాళ్ళు కొందరు ఈ క్యాన్సర్ బారిన పడ్డం సో వాళ్ళకి అటువంటి ఏమి లోటు వాళ్ళకనే కాదు ఆసుపత్రులు అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు కూడా సగం ట్రామాతో భయంతో సహకరించక ఇచ్చే మెడికేషన్కి చాలామంది మానసికంగా ముందు ఆ రోగం బారిన పడతారు అంటే అలా ఇక్కడ అది లేకుండా అట్మాస్ఫియర్ లేకుండా వాళ్ళు అడుగుపెట్టగానే అబ్బా ఆ భయం పోయి సహకరిస్తారు మాకు మేము వైద్యానికి సహకరిస్తారు అలాగే ఎన్నో సిఎంఈ ప్రోగ్రామ్స్ మా దగ్గర ఉన్నాయి 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మారుమూల గ్రామాలకు వెళ్ళడం లేకపోతే ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాళ్ళకి మ్యామోగ్రఫీ ఉంది అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది సో ఎక్కడికక్కడ అవగాహనలు కల్పించడం పేషెంట్లు కూడా సో ఇలా ఈ సేవలు ఇలాగే కొనసాగించుకుంటూ ఇంకా ఎక్స్పాన్షన్ ఈ ఆసుపత్రిని కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నాం అలాగే మనకి ఆంధ్ర అమరావతి దగ్గర తుళ్ళూరులో కూడా ఆసుపత్రి పనులు ఒక 6-8 నెలల్లో అక్కడ కూడా స్టార్ట్ చేస్తాం.